నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అన్య మతస్థులు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి టెంపుల్లో కానీ గుడి చుట్టుపక్కల కానీ గార్డెన్స్ లో కానీ పనిచేస్తుంటే వాళ్ళంతా ఖచ్చితంగా కిందకి దింపాలి అని చెప్పి ఫస్ట్ బోర్డు మీటింగ్ లోనే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళంతా కిందకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే తిరుమల కింద ముస్లిం సంబంధించిన హోటల్కి పర్మిషన్ ఇస్తే దాన్ని కూడా కట్టడి చేస్తూ దాని పర్మిషన్స్ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇది ఏదైతే హిందూ ధార్మిక సంస్థలకు భయపడి దాన్ని క్యాన్సిల్ చేశారు అంటారు. ఇచ్చిందేమో పర్మిషన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, దాన్ని చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేస్తే హిందూ ధార్మిక సంస్థలకు భయపడి ఈ రోజు రద్దు చేశారని చెప్పి ఆరోపణ చేస్తారు. అంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు రద్దు చేస్తే కూడా వాళ్ళు భయపడి ఇచ్చారని చెప్పేసి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే కల్తీ నెయ్యి గురించి కూడా ఆరోపణలు వచ్చాయి, దానిపైన కూడా విచారణ చేసి ఏదైతే దీనికి ఎక్కడికైతే తప్పిదాలు జరిగినాయి అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా బోర్డు నిర్ణయం, అదే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ టీటీడీ బోర్డు వ్యవహారం ఎలా ఉందంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే ఇక్కడ తప్పులు చేయాలి, తప్పులు జరిగేదాకా మేము ఆగుతాం, తర్వాత సరిదిద్దుకుంటాం. తప్పులు జరగకుండా చూడాల్సింది గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో జరిగినవి చెప్పండి సార్. మీరు ఈ ప్రభుత్వంలో జరిగినవి చెప్పండి. గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వాళ్ళు పథకానికి వెళ్ళిపోయారు. వేణుగారు గత ప్రభుత్వంలో జరిగిందే కాబట్టి స్వామివారి పట్ల అపచారం చేశారు కాబట్టి వాళ్ళు పథకానికి వెళ్ళిపోయారు. వాళ్ళ సంగతి, వాళ్ళ గతం, వాళ్ళ చరిత్ర. మీరు వర్తమానంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో పాటు ఈ రోజు ఏదైతే తప్పిదం జరగకుండా ఇవాళ వాళ్ళు చెప్పులు వేసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమా? నేను స్ట్రైట్గా అడుగుతున్నానండి. ఇవాళ వాళ్ళు చెప్పులు వేసుకొచ్చారండి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దగ్గరుండి చెప్పులు కొని, మంచి మోచిలో చెప్పులు కొని, మంచి పర్ఫెక్ట్ గా కుషన్ ఉన్నాయి కొని దగ్గరుండి తొడిగి పంపించాడా పైకి? వాళ్ళని ప్రవేశపెట్టండి సార్. వాళ్ళ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? నేను అడుగుతున్నది ఏంటంటే, వేణుగారు వినండి, నేను అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి మీకున్న మొహమాటాలు ఏంటి? ఏం వాళ్ళు విఐపీలా, వెరీ వెరీ విఐపీలా? వాళ్ళ వివరాలు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ఇదే ఒక సామాన్య భక్తుడు చేస్తే వాడి పుట్టుమచ్చలతో సహా ఆధార్ కార్డు నెంబర్తో సహా రిలీజ్ చేస్తున్నారు టీటీడీ. అక్కర్లా ఇదే సామాన్య భక్తుడు చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు ఫలానా ప్రకాశం జిల్లా తొట్టపాలెం చెందిన ఇంకొక ఆయన ఎవరో సుబ్బయ్య గారండి వేసుకొచ్చారని చెబుతారు. ఇలా పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటున్నా? ఉరితి ఎక్కర్లేదండి. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పే ధైర్యం ఎందుకు లేకపోయింది టీటీడీకి? జైల్లో పెట్టక్కర్లేదండి. నా ప్రశ్న శాంతం వినండి. ఫలానా వాళ్ళు వేసుకొచ్చారంటే రేపొద్దున వాళ్ళకి కూడా సిగ్గొచ్చి ఇలాంటివి మేము చేయమండి అని దండం పెట్టి క్షమాపణ కోరి వెళ్ళాలి. ఎవరికి? మనుషులకేం క్షమాపణ చెప్పక్కర్లా, దేవదేవుడికి. అయ్యా ఏడుకొండలవాడ మా వైపు నుంచి తప్పయింది, మేము ఇంకెప్పుడు ఇట్లా చేయము, మాకు తెలియక చేశాము, అజ్ఞానం కొద్దీ చేశాము, లేకపోతే మా ఎవరు చెప్పలా, మేము వేరే రాష్ట్రాల నుంచి వచ్చాము, మేము విఐపీలేం, కానీ ఇక్కడ మాకు తెలియక సామాన్యులాగా లోపలికి పంపిస్తుంటే అడ్డుకున్నారు, చెప్పమనండి, అది చెప్పించండి. ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. నేను ఇంకో ప్రశ్న అడుగుతా. ఒక్క నిమిషం అండి. 2 వారాల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది, 2 వారాల క్రితం అంజాద్ ఖాన్ అండి స్కూటర్ వేసుకొని పైకి వచ్చాడు. వాటి సంగతి ఏంటి ఇంతవరకు తెలియదు. అది ఏమయ్యాడు అంజాద్ ఖాన్ ఏమయ్యాడు? ఇప్పుడు కొంతమంది ఇలాంటి తప్పిదాలు జరిగితే దానిపైన మనము ఏదో జైల్లో పెట్టేసి ఉరిసిలో తీలేము సార్. నేను ఆ మాట అనలేదండి, మీరు అంటున్నారు పదే. మీకు ఆ ఇంటెన్షన్ ఉందేమో, నాకు ఆ ఇంటెన్షన్ లేదు. వాళ్ళు వచ్చి లెంపలేసుకోమనండి, స్వామికి ఇలా లెంపలేసుకోమనండి. ఖచ్చితంగా చేపిస్తారు సార్. వాసుదేవ్ గారు ఖచ్చితంగా ఎవరు మీరు నేను మాట్లాడుకున్న తర్వాత చేయిస్తారా? వాళ్ళకి తెలియదు ఆ ప్రోటోకాల్, కొండ మీద ఏం ప్రోటోకాల్ ఏంటి అనేది ఈఓకి జేఈఓకి చైర్మన్ కి తెలియదా? క్షమాపణ చెప్పించలేరు కదా వాళ్ళు, మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పించలేరు కదా. అక్కర్లేదండి. కొన్ని వాళ్ళు పెద్దోళ్ళు డబ్బు చేసిన వాళ్ళు, మేము ఫలానా వాళ్ళు క్షమాపణ చెప్పారని ఒక ప్రకటన ఇవ్వండి. ఆ దేవుడు ముందు అందరూ సమానులే. సార్ డోంట్ ట్రై టు జస్టిఫై యువర్ స్టాండ్ అండి. నేను చెబుతున్నా, టీటీడీని వరి ఇలా భుజాన్ని వేసుకొని రామాకండి. వాళ్ళు తప్పిదం చేస్తే నాయుడు గారిలాగా ధైర్యంగా బోల్డ్గా చెప్పండి తప్పు జరిగిందని ఆయన చెప్తారు.
ఖచ్చితంగా అదే మేము కూడా చెప్తున్నాం. ఆ రోజు ఏదైతే యాత్రికులు ఆ వైకుంఠ ఏకాదశికి చనిపోవడం కూడా తప్పిదమే అని చెప్పాం కదా. ఆ రోజు మేమే దాన్ని సమర్థించలేదు కదా. అదే విధంగా మొన్న మా ముస్లిం వ్యక్తి స్కూటర్ వేసుకొచ్చి మధ్యస్థిమితం లేక మాట్లాడినాడంటే దాని అధికారులు పంపించడం కూడా తప్పే అని చెప్పాము. అదే కరెక్ట్ అని చెప్పలేదు కదా. ఇది కూడా తప్పే. దానికని వాళ్ళు ఏం చేయాలో దాన్ని ఎంతవరకు లిమిట్స్ దాన్ని వాళ్ళకి ఖండించడం జరుగుతుంది. అంతేగాని దానిపైన మనం చర్యలు తీసుకునే దానికి లేదు కదా అని చెప్తున్నాను. అదేవిధంగా గోశాల గురించి చెప్తున్నారు. సరే, ఈ రోజు హిందూ మతం గురించో లేదా క్రిస్టియానిటీ మతం గురించో లేదా ముస్లిం కరెక్ట్ గురించో ఏదో ఒకటి మాట్లాడడం, మసుగు కాల్చడం, గుడ్డ వాళ్ళ ముఖాన్ని కలిసి దాన్ని రుద్దుకోవడం ప్రభుత్వం పైన అలిగేషన్. ఈ మధ్య పాస్టర్ ఒక అతను చూసాము. అతను ఏదో డ్రింక్ చేసి అదేదో యాక్సిడెంట్ చనిపోతే ఏదో ఎన్డీఏ కూటమి దగ్గరుండి ఆయన మర్డర్ చేయించినట్టుగా ప్రచారం చేశారు. అదే విధంగా మొన్నటికి మొన్న గత ప్రభుత్వం పింక్ డైమండ్ గురించి పెద్ద ఆరోపణ చేసింది. ఆ తర్వాత ఈ రోజు గోశాల గురించి పట్టుకున్నారు. అసలుకి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 గోశాలలు ఉంటే ఆ 3 గోశాలలో ఆవులు, ఎద్దులు, గుర్రాలు, ఏనుగులు కలిపి 2226 ఉన్నాయి. అలాంటి దాన్ని సంరక్షించేదానికి 260 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా పెట్టుకుంటారో అవి చూస్తే తెలుస్తుంది. కానీ ఏదో వయసు ఉడిగిపోయో లేదా అనారోగ్యంతో 1, 2 చిరిగితే అది 100 చనిపోయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఒకవేళ అదే జరిగితే కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఒకసారి చూసి మళ్ళీ మన చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కరుణాకర్ రెడ్డి గారు వస్తుంది వీడియో, మీ వీడియో ఖచ్చితంగా ప్లే అవుతుంది. దాంతోపాటు అంజాద్ ఖాన్ వీడియో కూడా ప్లే చేస్తాం. ఇంతవరకు అంజాద్ ఖాన్ సంగతి ఏంటో తెలియలేదు. ఆయనకు మరి షోలేలో నటించాడని ఆయన దండేసి దండం పెట్టి ఎవరైనా కుర్చీలో కూర్చోబెట్టారు. ఒకసారి అది చూద్దాం. ముందర కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం. మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఊరికని మా మీద మాట్లాడితే ఉపయోగంలే. మీరు నిన్న జరిగినటువంటి ఆ ఘోర కలిని నేను వెలికి తీస్తే